ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మరి ఉద్యోగిత సిద్ధాంతాలు ప్రభుత్వ విత్తము అనే పాఠ్యాంశం నుంచి మనం బడ్జెట్ చివరి టాపిక్ ఇది. బడ్జెట్ గురించి మనం తెలుసుకుంటాం. సో అంటే ఈ యొక్క బడ్జెట్ అంటే ఏంటి అంటే ఆదాయ వ్యయాల ఖాతాను గురించి పరిశీలించేదాన్ని మనం బడ్జెట్గా చెప్పుకుంటాం. ఏంటి బడ్జెట్ అంటే ఏంటి, ఈ బడ్జెట్లో మరి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో బడ్జెట్ భావన, కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్ అంటే మనకి జనరల్గా సాధారణ సంవత్సరంగా అంటే మన యొక్క నెలల్ని కొన్ని సాధారణ సంవత్సరంగాను ఆర్థిక సంవత్సరంగా చెప్పుకుంటాం. అంటే ఆర్థికపరమైన కార్యకలాపాలకు సంబంధించి ఆర్థిక సంవత్సరం. సాధారణ సంవత్సరం అంటే మనం జనవరి టు డిసెంబర్ లెక్కేసుకుంటాం. కానీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి బడ్జెట్కి సంబంధించి మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు దాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాం అన్నమాట మనం. సో దాన్ని తీసుకుంటాం. కాబట్టి ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి చెందిన ఆదాయ వ్యయాల ఖాతాలను ఆ యొక్క పట్టికను బడ్జెట్ అంటాం మనం. అంటే ఒక సంవత్సరంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, అంటే ఏ మార్గాల ద్వారా వస్తుంది, ప్రభుత్వం ఏ అంశాలపై ఖర్చు చేస్తుంది, ఈ యొక్క ఆదాయ వ్యయాల ఖాతానే మనం బడ్జెట్ అంటాం. 2 మార్కులు అడుగుతారు ఒక్కోసారి మనకి బడ్జెట్ అంటాడు అనమాట. కాబట్టి ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ వ్యయాల పట్టిక లేదా ఖాతానే మనం బడ్జెట్ అంటాం. ఇది ఏం చేస్తుంది? రాబడి అంచనాలు, చేపట్టబోయే వివిధ ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాలు, ఎంత రాబడి వస్తుంది, ఏ మార్గాల ద్వారా ఎంత వస్తుంది, ఈ వచ్చిన ఆదాయాన్ని వేరే ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎంత ఖర్చు చేస్తున్నాం, దీనికి మరి చట్టసభ ఆమోదం కూడా తప్పనిసరిగా అవసరం. ఈ బడ్జెట్కి ఆర్థిక మంత్రి సమర్పిస్తాడు పార్లమెంట్లో. దీనికి చట్టసభ ఆమోద ముద్ర వేస్తుంది. ఆమోద ముద్ర లేకుండా ప్రభుత్వము ఎలాంటి వ్యయం చేయడానికి కూడా అవకాశం లేదనమాట. సో కాబట్టి బడ్జెట్ అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల ఖాతాను అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ వ్యయాల ఖాతానే బడ్జెట్ అంటాం. ఈ బడ్జెట్లో రాబడి ఎట్లా వస్తుంది, మనం చేసే పేమెంట్ అనేది ఇందులో అంచనా వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క బడ్జెట్కి ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్లో ఇది అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది అనమాట. ఇది బడ్జెట్ అంటే. సో ఇందులో మనకు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం తీసుకుంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఇంకొక ఉంది 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. ఏంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ప్రభుత్వాలు ఒక్కోసారి పూర్తి బడ్జెట్ని సమర్పించలేనప్పుడు అంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని సమర్పించే వీలైన సందర్భాల్లో కొన్ని నెలలకి తాత్కాలికంగా బడ్జెట్ని రూపొందిస్తారు. సో ఆ బడ్జెట్నే మనం తాత్కాలిక బడ్జెట్నే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం అనమాట. సో ఇది పూర్తి స్థాయి బడ్జెట్కు అనుమతి పెండింగ్లో ఉన్న ప్రభుత్వం చేయడానికి విధి కల్పిస్తుంది అనమాట. అంటే ఎందుకని ఓట్ ఆన్ బడ్జెట్ అంటే దేశంలో రాజకీయ అస్థిరత ఏదైనా జరిగినా కానీ లేదా మరి ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టలేని సందర్భాలు ఉన్నప్పుడు కానీ మరి పార్లమెంట్ అనుమతి లేకుండా వేయించడానికి అవకాశం ఉండదు. అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ కుంటుపడే అవకాశం ఉంటుంది. సో దాని సందర్భంగా ఏం చేస్తారంటే ఆ పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టే సందర్భం లేనప్పుడు కొన్ని నెలల కోసము తాత్కాలికంగా బడ్జెట్ని ప్రవేశపెడతారన్నమాట. అంటే ఎంత వస్తుంది ఆదాయము, వేటి మీద ఖర్చు పెడుతుంది, తాత్కాలికంగా బడ్జెట్ ప్రవేశపెడతారు. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది అంటారనమాట. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వము వేయించడానికి అవకాశం కలుగుతుంది అనమాట. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఆగకుండా, సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేయకుండా ప్రభుత్వం కొనసాగడానికి దాని యొక్క ప్రభుత్వ విధానాలు కొనసాగడానికి ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తోడ్పడుతుంది. అది కొన్ని నెలలకి తాత్కాలికంగా ఏర్పాటు చేసే బడ్జెట్ అనమాట ఇది. సో మరి ఈ బడ్జెట్లో ప్రధానంగా మనం చెప్పుకున్నట్టు వచ్చే సంవత్సరానికి అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి మనకి ఎట్లా ఆదాయం సమకూర్చుకుంటున్నాం, అంటే పన్నుల ద్వారా ఎంత సమకూర్చుకుంటున్నాం, ఇట్లా మరి రెవెన్యూ రాబడి ఇట్లా అనమాట. అంటే వచ్చే ఆదాయం ఎంత వస్తుంది, అదేదో మనం ఆ వచ్చిన ఆదాయాన్ని ఏ అంశాలకి ఖర్చు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే వివరాలు మనకి బడ్జెట్లో ప్రధానంగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ బడ్జెట్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఏంటిది అంటే బడ్జెట్ రాబడులు ఎంత ఉంది, బడ్జెట్లో చేసే వ్యయాలేంటి అనేది ప్రధానంగా చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో మరి బడ్జెట్లో రాబడులు 2 రకాలుగా చెప్పుకుంటాం మనం. అది ఒకటి రెవెన్యూ రాబడులు, 2 మూలధన రాబడులు. రెవెన్యూ రాబడులు అంటే ఏంటి? పన్నుల ద్వారా
పన్నేతర రాబడుల ద్వారా అంటే జిఎస్టీ ద్వారా వచ్చే వాటిని మనం రెవెన్యూ రాబడులు అంటాం. ఇంకా మూలధన రాబడులు అంటే ఏంది? రుణాల రూపంలో కానీ లేకపోతే ఇతర రాబడులు కానీ లేకపోతే రుణాలు అప్పులు ఇవన్నీ ఉంటే కనుక మనకి మూలధన రాబడులు అంటాం. అంటే ఎంత వస్తుంది? పన్నుల ద్వారా ఎంత వస్తుంది, పన్నేతర రాబడుల ద్వారా ఎంత వస్తుంది, రుణాల ద్వారా ఎంత తీసుకుంటున్నాం, గ్రాంట్స్ ద్వారా ఎంత వస్తుంది మనకి సహాయంగా, ఇతర అప్పుల ద్వారా ఎంత సమకూర్చుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనకి రాబడుల్లో ఉంటాయి అన్నమాట. సో ఇంకా వ్యయాలు అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో వ్యయాన్ని 2 రకాలుగా అంచనా వేస్తుంది. ఇక్కడ కూడా ఒకటి ప్రణాళిక వ్యయము, 2 ప్రణాళికేతర వ్యయము. అంటే రాబడి ఏదైతే మనం 2 రకాలు చెప్పుకున్నాం, రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు అని, అట్లే వ్యయాన్ని కూడా 2 రకాలు చెప్పుకుంటాం అనమాట. అంటే ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయము. అయితే ఈ యొక్క ప్రణాళిక వ్యయాన్ని ప్రణాళికేతర వ్యయాన్ని అనే భావనను కేంద్ర ప్రభుత్వం 2017-18లో తొలగించి వాటి స్థానంలో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయాన్ని భావనను ప్రవేశపెట్టింది అనమాట. అంటే రెవెన్యూ వ్యయము మరియు మూలధనం అంటే రెవెన్యూ రాబడుల ద్వారా వచ్చిన రాబడిని రెవెన్యూ పరంగా ఎంత వ్యయం చేస్తాను, అదేవిధంగా మూలధన రాబడుల ద్వారా వచ్చిన వ్యయాన్ని మూలధన వ్యయంగా ఎంత ఖర్చు చేస్తాను అనే కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇట్లా మనకి బడ్జెట్లో 2 అంశాలు ఉంటాయి, బడ్జెట్ రాబడులు, బడ్జెట్ వ్యయాలని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనకి బడ్జెట్లో అంశాలు ఉంటాయి. సో మరి బడ్జెట్లో సంబంధించి మనకి రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ బడ్జెట్. ఇది మనకి ఎగ్జామ్లో మళ్ళీ 2 మార్క్స్ వీటిలోంచి ఏదైనా ఒకటి 2 మార్క్స్ అడిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రకాలు, బడ్జెట్ యొక్క రకాలు ఏంటి? రకాలంటే ఏంది అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి, ప్రభుత్వం చేసే వ్యయము, ఈ తేడాలను బట్టి రాబడి వ్యయాల మధ్య తేడాలను అనుసరించి బడ్జెట్ని ప్రధానంగా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా చెప్పుకుంటాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే చెప్పుకున్నాం. బడ్జెట్లో ఏమేమి అంశాలు ఉంటాయంటే రాబడి బడ్జెట్ వ్యయాల గురించి చెప్పుకున్నాం. అట్లే విధంగా రాబడి వ్యయాల మధ్య తేడాను బట్టి బడ్జెట్ను 3 రకాలుగా చెప్తాను మనం. అందులో ఒకటి మిగులు బడ్జెట్, దాన్ని మనం సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ఏంటి మిగులు బడ్జెట్ అంటే? అంటే మనం బడ్జెట్లు నిర్ణయించేటప్పుడు అంటే పార్లమెంట్కి బడ్జెట్ని మనం ప్రవేశపెట్టేటప్పుడు ఆదాయం మిగిలేటట్టు చూసుకున్నట్టయితే దాన్ని మిగులు బడ్జెట్ అంటాం. అంటే ఏంది? మనం చెప్పుకున్నాం మనకి రాబడులు ఎట్లా వస్తున్నాయి, రెవెన్యూ రాబడి ఎంత వస్తుంది, మూలధన రాబడి ఎంత వస్తుందని చెప్పుకుంటున్నాం మనం. అదేవిధంగా రెవెన్యూ వ్యయం ఎంత అవుతుంది, మూలధన వ్యయం ఎంత అని చెప్పుకుంటున్నాం. అంటే రెవెన్యూ రాబడి, మూలధన రాబడి కలిపి మొత్తం రాబడి అంటున్నాం మనం. అదే రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయాన్ని కలిపి మనం మొత్తం వ్యయం అంటున్నాం అనమాట. అంటే మొత్తం వ్యయాన్ని ఈ లెటర్స్తో చూపిస్తున్నాం. అంటే ఎక్స్పెండిచర్. మొత్తం రాబడిని మనం R అనే అక్షరంతో చూస్తుంటే రెవెన్యూ. కాబట్టి మొత్తం వ్యయాల కంటే కనుక మొత్తం రాబడి ఎక్కువగా ఉన్నట్లయితే మనం బడ్జెట్ని రూపొందించినట్టయితే దాన్ని మనం మిగులు బడ్జెట్ అంటాం అనమాట. ఏంటి? మొత్తం వ్యయాల కంటే మొత్తం రాబడి ఎక్కువగా ఉండేటట్లు మనం కనుక బడ్జెట్లను కనుక రూపొందించినట్లయితే దాన్ని మనం మిగులు బడ్జెట్ అంటాం అనమాట. అందుకే అక్కడ R>E అంటే ఈ అనేది ఎక్స్పెండిచర్. వ్యయాల కంటే రాబడి ఎక్కువగా ఉంటాము, వ్యయం కంటే రాబడి ఎక్కువగా ఉండే బడ్జెట్ మనం మిగులు బడ్జెట్ అంటాం. అంటే మనకి రాబడుల ద్వారా 100 కోట్లు వస్తుంది, కానీ మనం ఈ 100 కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నాం? రెవెన్యూ వ్యయము, రెవెన్యూ మూలధనం ఎంత ఖర్చు పెడుతున్నాం? 80 కోట్లే ఖర్చు పెడుతున్నాం. 100 కోట్లు రాబడి వస్తుంది, 80 కోట్లు ఖర్చు చేస్తున్నాం, మనం వ్యయం చేస్తున్నాం. ఎంత మిగులుతుంది? 20 కోట్లు మిగులుతుంది. ఇట్లా మనం రాబడిని మిగిలేలాగా మనం మొత్తం వ్యయం కంటే మొత్తం రాబడులు ఎక్కువ ఉండేటట్లుగా మనకు బడ్జెట్ని కనుక రూపొందిస్తే దాన్ని మనం మిగులు బడ్జెట్ అంటాం అనమాట. దాంటారు మిగులు బడ్జెట్ అంటాం. ఎందుకు రూపొందిస్తుంది మిగులు బడ్జెట్లు? మనం చెప్పుకున్నాం గత క్లాసులో. రుణ విమోచన పద్ధతుల గురించి చెప్పేటప్పుడు ప్రభుత్వం తన రుణాన్ని తిరిగి విమోచన చేసుకోవడం కోసం ఒక విధానాలు పాటిస్తుంది. అందులో మిగులు బడ్జెట్ ఒకటి అని చెప్పుకున్నాం మనం. అంటే ఆ వచ్చిన మిగులుతో ప్రభుత్వం తాను చేసిన అప్పుని, రుణాన్ని తీర్చివేయడం జరిగింది అనమాట. దానికోసం మిగులు బడ్జెట్ని రూపొందించుకుంటాయి ప్రభుత్వాలు. సో కాబట్టి ఇది మిగులు బడ్జెట్ అంటే. 2 మార్క్స్ అడిగితే మనం ఏంటంటే మొత్తం ఏమికంటే మొత్తం రాబడి ఎక్కువగా ఉండే బడ్జెట్ను మిగులు బడ్జెట్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి 2 మార్క్స్లో అయితే. ఇంకా రెండోది లోటు బడ్జెట్. లోటు అంటే తక్కువ పాఠం, మనకి తక్కువ కావటం. లోటు పడిందంటే తక్కువ పట్టడం. సో ఏంటి లోటు బడ్జెట్ అంటే? డెఫిసిట్ బడ్జెట్. అంటే మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని లోటు బడ్జెట్ అంటారు. అంటే ఆర్థిక మంత్రి వచ్చే రాబడి కంటే చేసేవేం ఎక్కువగా ఉండేటట్లు కనుక బడ్జెట్ని రూపొందిస్తే దాన్ని మనం లోటు బడ్జెట్ అంటారు. R<E అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ తక్కువ ఉంటుంది అనమాట. అంటే మనకు వచ్చే రాబడేమో
100 కోట్లు, మనం చేసే వ్యయమేమో ఎంత 150 కోట్లు. మనకు వచ్చే రాబడి అంతా 100 కోట్లు, మనం వివిధ అంశాల మీద చేసే ఖర్చు 150 కోట్లు అనుకోండి. 50 కోట్లు డెఫిసిట్లో ఉంది ఇక్కడ. దాన్ని లోటు బడ్జెట్ అంటారనమాట. కాబట్టి మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉండేట్లు కనుక బడ్జెట్ని రూపొందిస్తే దాన్ని మనం లోటు బడ్జెటు లేదా డెఫిసిట్ బడ్జెట్ అంటాం అనమాట. సో ఎందుకని లోటు బడ్జెట్లు ప్రభుత్వాలు రూపొందిస్తాయంటే ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో ప్రస్తుతం దాదాపు అన్ని ఆధునిక ప్రభుత్వాలు లోటు బడ్జెట్ని అనుసరిస్తాయి. అంటే రాబడి కంటే వ్యయం ఎక్కువగా చేయటం సంక్షేమ కార్యక్రమాల కోసం. అంటే ఫ్యూచర్లో మనం ఖర్చు చేస్తే అది ఉత్పత్తికి దారితీస్తుంది, అధిక ఉత్పత్తికి, ప్రజల ఆదాయాల పెరుగుదలకు దారితీస్తుంది, వస్తు డిమాండ్ పెరుగుతుంది, తద్వారా దేశము అభివృద్ధి జరుగుతుంది అనే కాన్సెప్ట్స్తో లోటు బడ్జెట్లు ఆధునిక ప్రభుత్వాలు దాదాపుగా లోటు బడ్జెట్లనే ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదొక అంశము. కాబట్టి లోటు బడ్జెట్ అంటే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉండే బడ్జెట్ని మనం లోటు బడ్జెట్ అంటారు. సో ఇదొక అంశం. రెండోది. ఇంకా మూడోది సంతులిత బడ్జెట్ అంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఏంటి ఇక్కడ అంటే మొత్తం రాబడి మొత్తం వ్యయాలు సమానంగా ఉండే బడ్జెట్ని సంతులిత బడ్జెట్ అంటారు. మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు సమానంగా ఉండే బడ్జెట్ని సంతులిత బడ్జెట్ అంటారు. R=E, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఎంత రాబడి వస్తుంది? 100 కోట్ల రాబడి వస్తుంది మనకి, పన్నుల ద్వారా అయితే వాణిజ్య ఏదైనా సరే. కానీ మనం చేసే ఖర్చు కూడా ఎంత ఉంది? 100 కోట్లే ఉంది. అంటే 100 కోట్ల రాబడి వస్తుంది, ఆ 100 కోట్లని మనం ఖర్చు చేస్తున్నాం ప్రభుత్వ పాలనాపరమైన అంశాల కోసం. సో రెండు సమానమే కాబట్టి ఇక్కడ బడ్జెట్ అనేది సంతులితంగా ఉంది. అంటే మిగులు లేదు, లోటు లేదు. ఇట్లా మనం మొత్తం రాబడికి సమానంగా మొత్తం వ్యయంలా ఉండే కనుక బడ్జెట్ని కనుక రూపొందిస్తే దాన్ని మనం సంతులిత బడ్జెట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇట్లా మనకి రాబడి వ్యయాలను బట్టి 3 రకాలుగా బడ్జెట్లు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. మనకి ఏదన్నా ఒకటి 2 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. మిగులు బడ్జెట్ అంటే ఏంటి, లేదా లోటు బడ్జెట్ అంటే ఏంటి, ఇట్లా మనకి అడిగే అవకాశాలు కూడా ఉంటుంది అనమాట. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ యొక్క బడ్జెట్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మనకి మరి బడ్జెట్ లోటు, ద్రవ్య లోట్లు ఏంటి అంటే మనకి బడ్జెట్ ద్రవ్య లోటు అంటే డెఫిసిట్ బడ్జెట్స్, లోటు బడ్జెట్లు ఉంటాయి అన్నమాట. ఈ లోటు బడ్జెట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే సాధారణంగా బడ్జెట్లో మొత్తం రాబడులు మొత్తం వ్యయాలను అధిగమిస్తే, మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమిస్తే దాన్ని మనం బడ్జెట్ లోటు ఏర్పడింది అంటాం అనమాట. అంతే కదా. ఇందా లోటు బడ్జెట్ అన్నా కానీ మన బడ్జెట్ ద్రవ్య లోటు అన్నా కానీ ఒకటే కాన్సెప్టు. ఏంటి, మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మనం దాన్ని బడ్జెట్ లోటు ఏర్పడింది అంటాం, లేదా లోటు బడ్జెట్ అంటాం అనమాట. అయితే ఈ యొక్క బడ్జెట్ లోటును ఇందాక మనం చెప్పుకున్న ఏదైతే ఇక్కడ చూడండి లోటు బడ్జెట్ చెప్పుకున్న రెండోది ఆ బడ్జెట్ లోటు లేదా లోటు బడ్జెట్. ఇది ఈ యొక్క బడ్జెట్ లోటును ప్రధానంగా మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ బడ్జెట్ ద్రవ్య లోటుని మనం సాంకేతికంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే మనం చెప్పుకుందాం. అది ఒకటి రెవెన్యూ లోటు. ఏంటిది? రెవెన్యూ లోటు. ఏంటి, మనకు రెవెన్యూ రాబడులు మూలధన రాబడులు అనుకున్నాం, అదే రెవెన్యూ వ్యయాలు మూలధన వ్యయాలని చెప్పుకున్నాం. కాబట్టి రెవెన్యూ లోటు ఏంటంటే రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమిస్తున్నట్టయితే దాన్ని మనం రెవెన్యూ లోటు అంటాం అనమాట. మనం చెప్పుకున్నాం బడ్జెట్లో అంశాలు ఏమనుకున్నా 2 అంశాలు ఉంటాయి. ఒకటి రాబడికి సంబంధించిన అంశాలు, రెండోది వ్యయానికి సంబంధించిన అంశాలని చెప్పుకున్నాం. అందులో రాబడి అంశాల్లో రెవెన్యూ రాబడులు మరియు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రెవెన్యూ రాబడులు చెప్పుకున్నాం. అదేవిధంగా మూలధన రాబడులు అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు అంటే పన్నుల ద్వారా వచ్చే రాబడులు, రుణాలు ఇతర ద్వారా వచ్చే రాబడులుగా చెప్పుకున్నాం మనం. సో కాబట్టి రెవెన్యూ లోటు ఏంటంటే అంటే రెవెన్యూ రాబడులు ఎంత వస్తున్నాయి, మనం రెవెన్యూ వ్యయం ఎంత చేస్తున్నాం. ఇట్లా అంటే రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయము అధికంగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటనమాట. అంటే పన్నులు పన్నేతర ద్వారా వచ్చేది, దాన్ని రెవెన్యూ లోటు అంటాం. కాబట్టి రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ రాబడులు మైనస్ రెవెన్యూ వ్యయాలు. సో ఇట్లా దీన్ని మనం రెవెన్యూ లోటుగా చెప్పుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మనకి బడ్జెట్ లోటు. ఇంకా బడ్జెట్ లోటు అంటే వస్తాయి ఇక్కడ రెవెన్యూ రాబడులు వస్తాయి ఇందులో, మరియు మనకి రెవెన్యూ వ్యయాలు వస్తాయి, మూలధన రాబడులు వస్తాయి, మూలధన వ్యయాలు వస్తాయి. రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడి ఈ మొత్తాన్ని కలిపితే మొత్తం రాబడులు అంటున్నాం మనం. కాబట్టి మొత్తం రాబడుల కంటే
మొత్తం వ్యయాలు ఎక్కువ ఉన్నట్టే దాన్ని బడ్జెట్ లోటు లేదా లోటు బడ్జెట్ అంటనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు సెకండ్ పాయింట్. కాబట్టి లోటు బడ్జెట్ లేదా బడ్జెట్ లోటు అంటే మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని బడ్జెట్ లోటు అంటాం. ఓకేనా? చాలా జాగ్రత్తగా గమనించండి రెండింటి తేడా. రెవెన్యూ లోటుకి బడ్జెట్ లోటుకి తేడా ఏంటి? రెవెన్యూ లోటుకి బడ్జెట్ లోటుకి తేడా ఏంటి అంటే రెవెన్యూ లోటులో కేవలం రెవెన్యూ రాబడులు రెవెన్యూ వ్యయాలు ఉంటాయి. కానీ బడ్జెట్ లోటులో ఏముంటాయి? మొత్తం రాబడులు ఏముంటుంది? రెవెన్యూ రాబడులు ఉంది ఇక్కడ, మూలధన రాబడులు కలిపితే మొత్తం రాబడులు ఉంటాయి అన్నమాట. మొత్తం రాబడులు అంటే ఇక్కడ రెవెన్యూ రాబడులు మూలధన రాబడులు. మొత్తం ఏమంటే రెవెన్యూ వ్యయము మూలధన వ్యయం అనమాట. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి అన్నమాట లోటు బడ్జెట్లో. కాబట్టి లోటు బడ్జెట్ అంటే మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని మనం లోటు బడ్జెట్ లేదా బడ్జెట్ లోటు అంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించిన తేడా. సో బడ్జెట్ల అంశాలు మనం చెప్పుకున్నాం. రెండు అంశాలు ఉంటాయి చెప్పుకుంటున్నాం. ఒకటి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు ఉంటాయి. వ్యయాల్లో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం ఉంటుంది. రెవెన్యూ లోడ్లో కేవలం ఒక రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం తీసుకుంటున్నాం. కానీ బడ్జెట్ లోడ్లో మొత్తం రాబడి అంటే రెవెన్యూ రాబడి, మూలధన రాబడులు కలిపి మొత్తం రాబడులు. మొత్తం వ్యయాలంటే రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం కలిపి మొత్తం వ్యయాలుగా చెప్పుకుంటాం అన్నమాట. సో కాబట్టి మొత్తం రాబడులు, మొత్తం వ్యయాలు మధ్య తేడానే బడ్జెట్ లోడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట. సో ఇంకా మూడో అంశము కోశాపరమైన లోటు. ఏంటి కోశాపరమైన లోటు అంటే మనం ఇందా చెప్పుకున్నాం బడ్జెట్ లోటు అంటే మొత్తం రాబడులు మరియు మొత్తం వ్యయాలు ఏదైతేనో ఆ తేడాకి మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు కలిపితే వచ్చేదాన్ని కోశాపరమైన లోటు అంటాం, ఫిజికల్ డెఫిసిట్ అంటాం. అంటే ఇక్కడ కోశాపరమైన లోటు ఈక్వల్ టు మొత్తం రాబడులు మైనస్ మొత్తం వ్యయాలు. అంటే మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు ఈక్వల్ టు ఏమైంది? బడ్జెట్ లోటు ఇది లేదా లోటు బడ్జెట్ ఇది. దానికి ఏం కలుపుతున్నాం మనం? మార్కెట్లో తీసుకున్న రుణాలు లేదా ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాలు లేదా వ్యక్తుల నుంచి కూడా మనం రుణాలు తీసుకుంటామని చెప్పుకున్నాం కదా గత క్లాసులో. రుణ విమోచన పద్ధతి గురించి చెప్పేటప్పుడు ప్రభుత్వము తనకు వ్యయానికి సరిపడు రాబడిని పొందలేనప్పుడు అది మార్కెట్ నుంచి ఇతర సంస్థల నుంచి వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుంటుంది అనుకుంటున్నాం. కాబట్టి కోశాపరమైన లోటు అంటే ఏంటంటే ఏదైతే లోటు బడ్జెట్ ఉంటుందో బడ్జెట్ లోటు దానికి మార్కెట్ రుణాలని ఇతర అప్పుల్ని కలిపితే వచ్చేదాన్ని కోశాపరమైన లోటు అంటాం. కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ బడ్జెట్ లోటుని బ్రాకెట్లో చూపించాం చూడండి. అక్కడ మొత్తం రాబడులు మైనస్ మొత్తం వ్యయాలు ఈక్వల్ టు బడ్జెట్ లోటు. కాబట్టి ఇక్కడ ఏం చేసినట్టే కోశాపరమైన రెండు రకాలుగా చెప్పుకున్నాం మనం. మొదటి దాంట్లో మొత్తం రాబడులు మైనస్ మొత్తం వ్యయాలు ప్లస్ మార్కెట్ రుణాలు మరియు ఇతర అప్పులని చెప్పుకున్నాం. లేదా కోశాపరమైన లోటు ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు ఇతర అప్పులు. ఎందుకని బడ్జెట్ లోటు అంటున్నాం? మనం చెప్పుకున్నాం మొత్తం రాబడుల నుంచి మొత్తం వ్యయాలు తీసేస్తే వచ్చేదాన్ని బడ్జెట్ లోటు అంటున్నాం. కాబట్టి మొత్తం రాబడులు మైనస్ మొత్తం వ్యయం ఈక్వల్ టు బడ్జెట్ లోటు అవుతుంది. కాబట్టి కోశాపరమైన లోటు అంటే బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు ఇతర అప్పులు ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. లేదా మొత్తం రాబడులు మైనస్ మొత్తం వ్యయాలు ప్లస్ మార్కెట్ రుణాలు ఇతర అప్పులని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కోశాపరమైన లోటు అని చెప్పుకోవాలి మనం. అంటే బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలు ఇతర అప్పులు కలిపితే వచ్చేదాన్ని కోశాపరమైన లోటుగా మనం చెప్పుకుంటాం అనమాట. సో ఇది ఒక అంశము. ఇంకా నాలుగో అంశము ప్రాథమిక లోటు. ఏంటి ప్రాథమిక లోటు అంటే కోశాపరమైన లోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసేయాలి. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వము? సంవత్సరానికి రుణాలు, అప్పులు, ఇతర ద్రవ్య సంస్థలు తీసుకున్నప్పుడు వాటికి వడ్డీలు చెల్లిస్తుంటుంది. ప్రతి సంవత్సరం కొంత డబ్బుల్ని చెల్లిస్తుంటుంది అనమాట. సో కాబట్టి ఏదైతే కోశాపరమైన లోటు ఉంటుందో అంటే ఏంది? లోటు బడ్జెట్ మరియు మార్కెట్ రుణాలు ఇతర అప్పులు ఇవన్నీ కలిపితే కోశాపరమైన లోటు అని చెప్పుకున్నాం మనం. చూడండి అక్కడ పైన ఇచ్చినాం ప్రాథమిక లోటు ఈక్వల్ టు కోశాపరమైన లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. అంటే కోశాపరమైన లోటు అంటే ఏమొస్తాయి? లోటు బడ్జెట్ వస్తుంది, మార్కెట్ రుణాలు ఇతర అప్పులు ఈ మూడింటిని కలిపితే వచ్చేది కోశాపరమైన లోటు. సో ఈ యొక్క లోటు బడ్జెట్ ఉంది మనం వీటికి ఏం చేస్తున్నాం? ప్రతి సంవత్సరం ప్రభుత్వం కొన్ని వడ్డీలు చెల్లిస్తుంటుంది, అసలు కాకుండా వడ్డీలు చెల్లిస్తుంటుంది అనమాట. కాబట్టి ఈ కోశాపరమైన లోటులోంచి ఈ రుణాలకి, అప్పులకి, ఈ లోటు బడ్జెట్కి సంబంధించిన అప్పు వాటికి వడ్డీ చెల్లింపులు తీసేస్తే మిగిలేదాన్ని ప్రాథమిక లోటు అంటాం. ఏమంటారు? ప్రాథమిక లోటు అంటన్నమాట. కాబట్టి
వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఏదైనా గ్రూప్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రాథమిక లోటు ఈక్వల్ టు కోశపరమైన లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. సో ఇదొక అంశము. ఇట్లా మనం మరి లోటు అంటే ద్రవ్య లోటుని 4 రకాలు చెప్పుకున్నాం మనం. రెవెన్యూ లోటు, తర్వాత బడ్జెట్ లోటు, కోశపరమైన లోటు, ప్రాథమిక లోటు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా అర్థమైందనమాట. సో మరి ప్రభుత్వము ఎందుకు లోటు బడ్జెట్ని ప్రతిపాదిస్తుంటే మనందా చెప్పుకున్నాం. ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువగా వ్యయాలు చేయడం వల్ల ఆధునిక ప్రభుత్వాలు లోటు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే రాబడి కంటే ఎక్కువ ఏం చేసి అభివృద్ధి వైపు ప్రయాణించాలి, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, వారి యొక్క పెరుగుతున్నాయి కాబట్టి లోటు బడ్జెట్లను అనుసరిస్తున్నాయి. దానికోసం ఇతర దేశాల నుంచి రుణాలు తీసుకోవడం అనేది ప్రధానంగా చేయడం జరుగుతుంది. అయితే లోటు బడ్జెట్ అనేది అభివృద్ధికి సూచికే. కానీ ఇది గనక ఒక స్థాయికి మించి కనుక ఎక్కువైనట్టనుకో, తీవ్రమైన కోశ లోటు ఏర్పడిందనుకో, ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి లోటు బడ్జెట్ అనేది కొంత శాతం వరకు ఓకే. కానీ తీవ్రమైన లోటు బడ్జెట్ కనుక ప్రభుత్వాలు అనుసరిస్తే తలకు మించి అప్పుల భారం కనుక చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను కనుక ఏర్పాటు చేసినట్టయితే భవిష్యత్తుకే ప్రమాదంగా ఏర్పడే పరిస్థితి, అంటే ప్రతికూల పరిస్థితులు ఉండి ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రభుత్వాలు ఇక లోటు బడ్జెట్ని అనుసరించేటప్పుడు ఆ యొక్క పరిస్థితులను బట్టి అంటే కొద్దిగా తీవ్రమైన లోటులోకి పోకుండా తమ నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుందన్నమాట. సో బట్ ఇట్లా మనం మరి బడ్జెట్ అంటే ఏంటి, మరి బడ్జెట్లో ఉన్న అంశాలేంటి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, మరి రాబడి వ్యయాలను బట్టి బడ్జెట్ ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా ద్రవ్యపరమైన లోటు బడ్జెట్ అనేది ఎన్ని రకాలు అనేది మనం తెలుసుకున్నాం. సో వీటిని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇట్లా మనం బడ్జెట్ గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన, అంటే ప్రభుత్వానికి సంబంధించిన రాబడి వ్యయాల పట్టిక లేదా ఖాతాని మనం బడ్జెట్ అంటాము అనేది మనం చాలా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వాలు బడ్జెట్ రూపొందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏప్రిల్ 1 వచ్చింది, ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది అంటే మార్చి ఎండింగ్కి ఆర్థిక సంవత్సరం అయిపోయింది. అందుకని మనకి బ్యాంకులన్నీ ఏం చేస్తాయి, మార్చి ఎండింగ్లో అన్ని లెక్కలు చూసుకోవడం కోసం ఆర్థిక కార్యకలాపాలని 1-2 ఆఫ్ చేస్తాయి అనమాట. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం సంబంధించిన సమాచారాలని వాటిని క్రోడీకరించుకొని ఎంత రాబడులని ఎంత అన్నీ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఆర్థిక సంవత్సరం అంటారు అనమాట, ఎకనామిక్ ఇయర్ అంటారు. సో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కి. అదే సాధారణ సంవత్సరం అయితే మనకి జనవరి 1 నుంచి డిసెంబర్ 31గా తీసుకుంటాం అనమాట. సో ఇట్లా మనం బడ్జెట్లని గురించి అవగాహన చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.